ఓకే అన్న హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి? హిందీ కన్నడ మీరేనా? తమిళ్ బంద్ చేసేయండి, అయిపోయింది ఇంకా వేస్ట్, ఇంకా మేము అందరం ఏంది, ఇంకా కష్టం ఇది. కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మేము ఇక్కడ హీరోలుగా అప్పుడు మేము చచ్చిపోతాను నేను ఇక్కడనే. అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా? నువ్వు షిఫ్ట్ అయిపో బాంబే కావాలంటే, నీకు వస్తుంది, నీకు వచ్చుగా హిందీ బాగానే. అంటే అంతరా 4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు. హిందీ ఆతా అంటే భయ్యా ప్యాస్ డాలో. నేను ఇంకానే అక్కడికి వెళ్ళిపోయి ఇదరా అయ్యే హిందీ అనుకున్నా. ప్రొఫెషనలీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్? అఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్, సినిమా సక్సెస్ అవుతుందా లేదా, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ నేను అసలు తాడు బొంగరం లేనిలా బతుకుతాను నేను. అసలు నాకు అంత పెద్ద ఫీర్ ఏ ఉంది. నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా, పైగా ఒక్కరితో అయ్యే పని కాదు, 100 మంది ఉంటే కానీ సినిమా అవుద్ది. వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు అసలు. ఇంకా అసలు భయం ఛాన్సే లేదు, అదొక్కటే భయం. సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సార్ భయం భయపడే ఛాన్స్ లేదని చెప్తున్నారు సార్. అట్లుంటుంది కొరటాల శివ గారితో. ఐఎమ్ అకౌంటబుల్. కరెక్ట్. నాకు ఇచ్చిన జాబ్కి అసలు ఆ ఒక్క భయం ఉంటే ప్రపంచంలో ఇంకెవరికి భయం అవసరం. ఆ ఒక్క భయం అడుగుతుంది. కరెక్ట్. ఇంకెందుకు భయం? సో అకౌంటబిలిటీ. అదే కదా భయం అంటే. ట్రూ. నీకు పని ఇచ్చారు, నువ్వు ఆ పని చేసావు భయంతో, అమ్మో ఇది అవ్వకపోతే ఏంటనే ఒక భయం ఉంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని అటు చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని అటు చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. ప్రపంచం అంతా అంతేగా. నీ భయం ఏంటి? నా భయం అన్న ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని. విశ్వం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే వాడు హోంవర్క్ చేసాడు. క్వశ్చన్ అడిగిన అదిరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు, వాడు క్వశ్చన్స్ రాసుకుని. నేను రాసిన 2-3 ఓకే రైట్ అనుకున్నా. కానీ నాజే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నాకేం లేదు అన్నట్లు చెప్తే. నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంతే. మరి ఉందిగా అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుంది. భయం లేదు ఎవరికి లేదు, ఇతరులకు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త, అది ఉంటే ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ స్టార్ట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివో చెప్తాను అనుకున్నాను. పక్కనోడు హెల్త్ అప్సెట్ అయితే నాకు ఓకే. నో మ్యాటర్ వాట్, ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను, దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది. కానీ అడుగుతున్నా, ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల? ఎట్లుంటుంది ఆయన అడగాలి. రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది? ఆయన నేనైనా చూసేటోళ్ళం అన్న, చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నట్టుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది. కాదు కాదు రొమాన్స్ ఎట్లుంటుంది చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే, డూ యూ హ్యావ్ ఫియర్ వైల్ డూయింగ్ ఇంటిమేట్ సీన్స్? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? అవును, పాటలున్నా చూపించారు, సినిమాకి రావాలి మీరిని చూడాలంటే. అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో ఇట్స్ నైస్, ఇట్ విల్ బీ గుడ్. జాన్వీ వాజ్ ఇస్ ఫెనామినల్ ఇన్ ద మూవీ. చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం. ఓ రోజు మరి ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఇలా అంటున్నాను, అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. ఫ్లో వెళ్ళిపోయింది మొత్తం. ఎక్స్ప్రెషన్స్, ఆ మధ్యలో పాజులు, మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ టక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని ఆ యాక్టివిటీస్తో చేయటం, ఆయనతో ఉండటం, ఆ పాజులు ఉండటం, ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం,
ఇంత కష్టం కదా, అర్థమైంది. హోంవర్క్ డన్. that I think she'll become very big. She's got that phenomenal talent. మరి obviously శ్రీదేవి గారి డాటర్ కదా, ఆర్క్ ఉండకుండా ఉండదు కదా, సో షీఈస్ ఫినామినల్. పాపం చాలా షీస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎస్పెషలీ ఫర్ దట్ దావుదీ సాంగ్. పాపం షీ వాస్ హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ 4 or 5 days బిఫోర్ డిశ్చార్జ్ అయ్యి పాపం వెంటనే ఒక 2 days రిహర్సల్స్ చేసి వెంటనే షీ వాస్ వెరీ వీక్, బట్ అయినా చేసి నేను ఆ సాంగ్లో అనుకుంటుండే అన్న, తీసుకుంది ఛాలెంజ్, పక్కన చేసింది మ్యాచ్ చేయనికే. కానీ మ్యాచ్ చేయనీకి వెరీ గుడ్ జాబ్. వచ్చి 97, 96 మార్క్ దాకా వచ్చిండే ఒక్కొక్క దగ్గర. లేదు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ.